అందరికీ నమస్కారం. ఒకరోజు నా చిన్నతనంలో మధ్యాహ్నం నిద్రపోతున్న మా అమ్మ నన్ను నిద్రలేపి అన్నం తినిపించి ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి కాళ్ళకి చేతులకు గోరింటాకు రుప్పి పెడుతుంది. ఎందుకమ్మా ఈ గోరింటాకు అని అడిగాను. మా అమ్మ అప్పుడు నాకు గోరింటాకు అసలు కథ, గోరింటాకు ఆవిర్భావం గురించి చక్కగా వివరించింది. ఆ కథ మీకు చెప్తాను. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటాకు. గౌరీదేవి తన బాల్యంలో చెలువలతో వనంలో ఆటలాడుతున్న సమయంలో రజస్వల అవుతుంది. తన శరీరం నుండి జారిపడిన బిందువు నేలను తాకిన వెంటనే ఒక మొక్క పుడుతుంది. ఆ వింతను చూసిన గౌరీదేవి స్నేహితులు పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ వింతను చూడడానికి వస్తారు. అంతలోనే ఆ మొక్క చెట్టుగా పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను అని చెప్తుంది. అప్పుడు గౌరీదేవి తన చెలువలతో కలిసి ఆ చెట్టు యొక్క ఆకులను కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చేయి కందిపోయిందని పర్వతరాజు బాధపడుతుండగా ఈలోపు గౌరీదేవి నాకు ఏ విధమైన బాధ లేదు, పైగా చాలా అలంకారంగా ఇలా మాట్లాడుతుంది. నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను. అప్పుడు గౌరీదేవి తన చేతులతో ఆ చెట్టు ఆకులను కోస్తుంది. ఆ ఆకులను కోయగానే గౌరీదేవి చేతివేళ్ళు ఎర్రగా పారిపోతాయి. పర్వతరాజు అయ్యో తన బిడ్డ చేయి కందిపోయిందని బాధపడే లోపుగానే గౌరీదేవి తన తండ్రి గారితో నాకేదో ఎటువంటి బాధ కలగలేదు నాన్న, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని చెప్తుంది. అప్పుడు పర్వతరాజు ఈ గౌరీ ఇంటాకు ఇక స్త్రీ సౌభాగ్య చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని వరమిస్తారు. ఈ గౌరీ ఇంటాకు తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నించే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పిలువగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకు పసరును చేతులకు కాళ్లకు అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది. నుదుటను కూడా ఆ ఆకు వలన ఎర్రగా మారితే తన విలువ తగ్గిపోతుంది కదా అని బాధపడుతుంది. అప్పుడు ఆ గౌరీ ఇంటాకు పార్వతీదేవి కలిసి నుదుటి మీద బొట్టుగా దిద్దుకున్న ఇది పండదు, ఆ ఎరుపుదనం రాదు, నీ ప్రాధాన్యత తగ్గదు అని కుంకుమతో చెప్తారు. అప్పుడు గౌరీ ఇంటాకు గౌరీదేవిని ఒక వరం కోరుతుందట. తన పుట్టిల్లైన పార్వతీదేవి దగ్గరకు సంవత్సరానికి ఒక మారు వెళ్ళి వస్తానని, అది ఆషాఢంలోనే వెళ్ళాలి అని, నేను ఆషాఢంలో పార్వతీదేవి దగ్గర ఉన్నా తనని భూలోకంలో ఎవరూ మర్చిపోకూడదని, ఆషాఢంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని వరం కోరుతుందట. పార్వతీదేవి దానికి ఒప్పుకొని తదాస్తు అని చెప్తుందట. అప్పటి నుండి సంవత్సరం వయసున్న పాప నుండి 60 సంవత్సరాల వయసున్న ముసలిబామ్మ వరకు గోరింటాకును అలంకార చిహ్నంగా కంటే ముత్తైదు స్వరూపంగాను సౌభాగ్య చిహ్నంగాను భావించి అందరం ఆషాఢంలోనూ పండగల్లోనూ గోరింటాకుని సౌభాగ్య చిహ్నంగా ధరించడం జరుగుతుంది. మనం ప్రతి ఆషాఢంలోనూ అట్ల తద్దెలోనూ ఖచ్చితంగా గోరింటాకుని పెట్టుకొని సౌభాగ్య చిహ్నంగా ముత్తైదుకు రూపంగా భావిస్తూ ఉంటాము. ఈ కాలంలోనూ గోరింటాకు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.